తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏకకాలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే ప్రయాణికుల భద్రతే ప్రధాన లక్ష్యమన్నారు పోలీసులు. ఇటు ప్రైవేట్ యాజమాన్యం బస్సుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్య తప్పవని హెచ్చరిస్తున్నారు. తిరుపతి జిల్లా పోలీసులు రవాణా శాఖతో సంయుక్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ పై ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ప్రధాన రహదారులపై ప్రైవేట్ బస్సులను విస్తృతంగా పరిశీలించారు. ప్రైవేట్ బస్సుల నిర్వాహకులు మరియు డ్రైవర్లు భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని తేల్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు. మధు, భవానీ కర్నూలు జిల్లాలో బస్సు దగ్ధమైన ఘటన దాంతో ఒక్కసారిగా అధికారులు కూడా తీవ్రగా చర్యలు కూడా చేపట్టారు. అయితే జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహించారు. అటు పోలీస్ శాఖ, అటు ట్రాన్స్పోర్ట్ శాఖ ఇద్దరు కూడా ఏకకాలంలో ప్రైవేట్ ట్రావెలర్స్ బస్సులు కూడా తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల భద్రతే ప్రధానంగా ప్రైవేట్ బస్సుల యాజమాన్యం శాఖ జాగ్రత్తలు తప్పనిసరిగా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు కూడా చేసుకుంటామని కూడా ఇదివరకే జిల్లా ఎస్పీ కూడా ఆదేశించారు. అయితే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా పోలీసు రవాణా శాఖతో సంయుక్తంగా ప్రైవేట్ ట్రావెలర్స్ పై ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ప్రధాన రహదారులు ప్రైవేట్ బస్సులు విస్తృతంగా తనిఖీలు కూడా చేపట్టారు. అయితే ప్రమాదం సమయంలో అత్యవసర తలుపులు సరిగా పనిచేస్తున్నాయనే తనిఖీలు, అలాగే గాజు బ్రేకర్లు, అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉన్నాయనే పరిశీలనలో కూడా చేశారు. అయితే బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్లకు, డ్రైవర్ లైసెన్సులు, అనుమతులు సక్రమంగా ఉన్నాయా లేదని కూడా నిర్ధారణ చేశారు. అదే లగేజీ కంపార్ట్మెంట్ లో మండే పదార్థాలు లేదా చట్ట విరుద్ధ వస్తువులు రవాణా అవుతున్నాయా లేదా అని కూడా దాన్ని కూడా తనిఖీ చేశారు. డ్రైవర్లు రవాణా శాఖ నిబంధనల ప్రకారం పత్రాలు కలిగి ఉన్నారో లేదో, ప్రయాణికులకు భద్రత విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం సహించం, బస్సులో బయలుదేరే ముందు అన్ని భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. ప్రైవేటు బస్సులు నిర్వాహకులు మరియు డ్రైవర్లు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని భద్రతా సమాజానికి ఎస్పీ కూడా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కూడా డిటిసి మురళీమోహన్, ట్రాఫిక్ డిఎస్పీ కూడా, అదే ఎస్పీ కూడా, అడిషనల్ ఎస్పీ కూడా చిన్నంగా కూడా తనిఖీ చేసి ఎటువంటి సంఘటన జరిగిన బస్సు కూడా సీజ్ చేస్తామని కూడా బస్సు యాజమాన్యాలు కూడా హెచ్చరించారు. భవానీ, రైట్, థ్యాంక్ యూ మధు. కర్నూలు జిల్లాలో జరిగిన దుర్ఘటన సందర్భంగా చాలా విషాదకరమైన, చాలా ప్యాథటిక్ సిచ్యుయేషన్ అది. అటువంటి విపత్కర పరిస్థితులు మళ్ళా ఇంకొకసారి తలెత్తకూడదని చెప్పేసి డిపార్ట్మెంట్ అంతా కూడా మరొకసారి అప్రమత్తం అయిపోయేసి పోలీస్ శాఖ వారు, రవాణా శాఖ వారు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాలని చెప్పేసి ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా మా యొక్క రవాణా కమిషనర్ శ్రీ మనీష్ కుమార్ సిన్హా గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈ జిల్లాలో మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ సుబ్బరాయుడు గారి ఆదేశాల మేరకు పోలీసు వారంతా కూడా సంయుక్తంగా నిర్వహించాలని ఈ తనిఖీలో భాగంగా ముఖ్యంగా మనం అంటే రికార్డ్స్ తనిఖీలు మోటార్ ఇన్స్పెక్టర్ అంతా కూడా చెక్ చేస్తారు. అట్లాగే వాహన కండిషన్ కూడా వాళ్ళు చెక్ చేస్తారు. వీళ్ళంతా కూడా మిగతా ప్యాసింజర్స్ని అలర్ట్ చేసి ప్యాసింజర్స్ కూడా మంచి మంచి సూచనలంతా కూడా ఇవ్వడానికి పోలీస్ సిబ్బంది అలర్ట్ అవుతున్నారు. ఈ చెకింగ్స్ అంటే ఇవాళ ఏదో యాక్సిడెంట్ అయ్యింది చెకింగ్ చేస్తున్నాము అనేది కాదు. ఈ యొక్క చెకింగ్ అనేది నిరంతరం రెగ్యులర్గా జరుగుతూ ఉంది. రాష్ట్రంలో రవాణా శాఖ అప్రమత్తంగానే వ్యవహరిస్తూ ఉంది. దానికి కారణం కేవలం మన జిల్లాలో తీసుకుంటే కూడా ఈ జనవరి 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 500